ప్రజల ఆకాంక్షలను మీడియా వెల్లడించాలి. సోషల్ మీడియా పరిధి హద్దులు ప్రమాదం. ఐజేయు సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను మీడియా వెల్లడించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా ప్రజల మనోభారాలను తీర్చలేదని ఆయన అన్నారు. టీయూడబ్ల్యూజేఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ్ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీనివాస్ రెడ్డి ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఐజేయు జాతీయ సెక్రటరీ జనరల్ సోమసుందర్, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గా ప్రసాద్, ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు బివి రమణారెడ్డి, టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేవీరత్నం, కార్యదర్శి జునుమాల రమేష్, కోశాధికారి చీమకుర్తి కుర్తి శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆర్ నవీన్, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి రాజేష్తో పాటు పలువురు జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. కత్తి మీది సాములాంటి వృత్తి నీదిరా, కత్తి మీది సాములాంటి వృత్తి నీదిరా. ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. పడుపు వైతవు నువ్వు, నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంత సుడిగాలై చుట్టి వస్తావు, లోకమంత సుడిగాలై చుట్టి వస్తావు. ఆ కబురులెన్న మూట గట్టి మోసుకొస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. కొంత చైతన్యంతో ఉండటానికి ఈ సబ్జెక్టు వల్ల చాలా ప్రాంతాలలో, చాలా రాష్ట్రాలలో నేను గత నెలలో అనంతపురం వెళ్ళాను. ఇదే సబ్జెక్ట్ మీద అనంతపురం